జై శ్రీరామ్. హర హర్ మహాదేవ శంభో శంకర. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది బిల్వపత్రం అంటే మారేడు దళాలు. అయితే మీకు విషయం తెలుసా? కాశీ విశ్వనాథుని యొక్క ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదంలో ఏం కలుస్తుందో మీకు తెలుసా? సాక్షాత్తు కాశీ విశ్వనాథుని యొక్క ప్రసాదంలో శ్రీ విశ్వనాథునికి అభిషేకం చేస్తారు కదా, మారేడు దళాలు, అదే బిల్వపత్రాలు. ఆ బిల్వపత్రాలన్నింటినీ సేకరించి దాన్ని భస్మంగా తయారు చేసి ఆ భస్మాన్ని మనకి ప్రసాదం లడ్డూలు ఉంటాయన్నమాట, ఆ ప్రసాదంలో కలిపి మనకి ప్రసాదంగా అమ్ముతారు. అంటే నిజంగా చాలా చాలా అద్భుతం కదా ఇది. సాక్షాత్తు పరమశివుని తాకినటువంటి ప్రతి బిల్వపత్రం కూడా వేస్ట్గా పారేయకుండా మనకి ప్రసాదం రూపంలో మనకి అందిస్తున్నారు. నిజంగా చాలా అద్భుతం. బిల్వపత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆయుర్వేదంలో కూడా. ఇది ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది. బిల్వపత్రం కానీ మారేడు కాయలు కానీ ఇవన్నీ కూడా చాలా మంచిది ఆరోగ్యరీత్యా. అయితే సాక్షాత్తు శివుణ్ణి తాకినటువంటి మారేడు దళాల యొక్క భస్మం ఇంకా అద్భుతం కదా. చూడండి, ఇంగ్లీష్లో రాసింది, మహాప్రసాద్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది పౌడర్ ఆఫ్ బేల్పత్ర. బేల్పత్ర అంటే బిల్వపత్రాలు అన్నమాట. ఆఫర్డ్ టు శ్రీ కాశీ విశ్వనాథ్. ఇంగ్రీడియంట్స్ రాశారు, న్యూట్రిషన్ వాల్యూస్ రాశారు, అలాగే దీంట్లో ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ కూడా రాసి ఉంటాయి అన్నమాట. ప్యాకేజ్ డేట్ కూడా ఉంది. ఇవి 6 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు అన్నమాట. అయితే ప్యాకెట్ మీద 120 రూపీస్ అని ఉంది. అయితే మనకి దేవస్థానం వారు 50 రూపాయలకే ఇస్తున్నారు. ఈ ప్రసాదం కూడా అద్భుతమైనటువంటి సువాసన కలిగి ఉంది. 6 లడ్డూలు ఉన్నాయి. సాక్షాత్తు శివుడిని తాకినటువంటి ఆ పత్రాల యొక్క భస్మం ఈ ప్రసాదం రూపంలో మన కడుపులోకి వెళ్తే సర్వ రోగాలు నశించబడతాయి. హర హర మహాదేవ శంభో శంకర. నమ శివాయ.